సరిగ్గా 5 ఏళ్ల క్రితం చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కంబైన్డ్ గా తిట్టడం మొదలుపెట్టాడు చిన్ని కృష్ణ. చిరంజీవికి ఇంద్ర లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇస్తే తనకు 10 రూపాయల బాల్ పెన్ కూడా ఇవ్వలేదని, విస్తరాకేసి అన్నం పెట్టలేదని దాదాపు ఏడ్చినంత పనిచేశాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్ కాపులకు ఏం చేయలేదని, వాళ్ళని నమ్మకండని ఓటర్లకు మొరపెట్టుకున్నాడు. తన జీవితాన్ని మెగా ఫ్యామిలీ పాడు చేసిందని, వాళ్ళ జాతకాలు త్వరలో బయట పెడతానని శపథం చేశాడు. ఇక అప్పటి నుంచి చిన్ని కృష్ణ కనిపించిన పాపాన పోలేదు. 5 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు చిన్ని కృష్ణ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. చిరంజీవిని నానా మాటలు అనటం తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పని క్షమాపణలు చెప్పాడు. పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని, తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని, మంచి కథ ఉంటే తీసుకురమ్మన్నారని, వచ్చే జన్మలో చిరుకి తోబుట్టుగా పుట్టాలని ఉందని, జ్ఞానోదయం వచ్చిన వాడ్లా తన తప్పుల్ని ఒప్పుకొని మన్నించండి అంటూ 2 చేతులు జోడించారు. 5 ఏళ్లలో ఎంత మార్పు! అప్పటి చిన్ని కృష్ణలోని ఆవేశం ఇప్పుడేమైంది? 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఎన్నికల ముందు కేవలం కాపు ఓటర్లని జనసేనకు దూరం చేయాలన్న ఉద్దేశంతో మెగా ఫ్యామిలీ మీద విషం కక్కి అంతా అయిపోయాక ఇప్పుడు 2 చేతులు జోడిస్తే సరిపోతుందా? అప్పుడు ఎవరి ప్రలోభాలకు లొంగి, ఎవరి అండదండలు చూసుకొని కాపులకు మెగా ఫ్యామిలీకి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. దీంతో చిన్ని కృష్ణపై మెగా ఫ్యాన్స్ ఇంకా సీరియస్ గానే ఉన్నారు. అజాత శత్రువు అనిపించుకోవటం కోసం శత్రువుల్ని సైతం అక్కున కౌగిలించుకునే గొప్ప గుణం చిరంజీవికి ఉందేమో కానీ చరిత్ర ఇవేం మర్చిపోదు కదా. చిన్ని కృష్ణ చేసిన పెద్ద పాపం నిజంగా క్షమించరానిదే.